హలో అండి అందరికీ వెల్కమ్ టు బిఎంకే ఎక్స్ప్రెషన్. మనం నిన్న చెప్పుకున్నాం కదా, మనం నిన్న వేదాలు ఎలా పుట్టాయి, అసలు ఎవరు రాశారు ఏంటి అనే విషయాల మీద మాట్లాడుకున్నాం. అలాగే ఈరోజు వేద వాజ్మయం గురించి మాట్లాడుకుందాం. ఇది హిందూ మత సారాంశంలో రెండవ టాపిక్ అయినటువంటి వేద వాజ్మయం. వేద వాజ్మయం అంటే అసలు ఏమిటి, హిందూ మతానికి ప్రమాణాలు ఏమిటి, హిందూ మత మూల గ్రంథం. ఇప్పుడు మిగతా మతాలు చెప్పుకునే విధంగా ఇది మా మత గ్రంథం అండి, అది మా మత గ్రంథం అండి అని అంటారు కదా. మరి అలాంటి ప్రమాణ గ్రంథాలు ఏమైనా హిందూ మతానికి ఉన్నాయా అంటే ఉన్నాయి. అవి ఏంటంటే వేదాలు. మరి వేదాలు ఎప్పుడు పుట్టాయి, లేదా అసలు వేదాలు ఎవరు రాశారు, ఎలా రాశారు, ఎందుకు రాశారు? వేదాలు మిగతా గ్రంథాలలాగా రాయబడలేదు. అవి అపౌరుషేయాలు. అంటే భగవంతుడు వాణిగా, అంటే వాయిస్గా వినిపించగా చెప్పగా ఋషులు విన్నారన్నమాట. మంత్రద్రష్టలైన ఋషులు ఆ మంత్రాలను వాళ్ళ స్వప్నంలో వాళ్ళు గ్రహించారు, చూశారు, అదేవిధంగా విన్నారు. సో అందువల్ల వేదాలను అపౌరుషేయాలు అంటారు, శృతులు అంటారు. శృతి వేరు, స్మృతి వేరు. శృతి అంటే వినపడింది అని అర్థం. అలా చాలా సంవత్సరాల దాకా ఈ వేదవాజ్మయం అనేది ఋషుల యొక్క మంత్రదష్టల కారణంగా, ఋషుల యొక్క మంత్రశక్తి కారణంగా, బ్రహ్మచర్య దీక్ష కారణంగా అది కొనసాగుతూ వచ్చింది. అయితే తర్వాత తరాలకి యుగాలు గడిచే కొద్ది ఏమైందంటే ఈ వేదవాజ్మయానికి ఒక గ్రంథ రూపం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల కారణంగా, అంటే కాలం గడిచే కొద్దీ ఈ దీక్షలు చేసేవాళ్ళు, యాగాలు చేసేవాళ్ళు, యజ్ఞాలు చేసేవాళ్ళు, లేదా ఉపాసన చేసేవాళ్ళు, అంటే ఒక విధంగా ఈ ఏదైతే తపస్సు చేసేవాళ్ళు తగ్గిపోతున్నారో, సో దానివల్ల ఏంటంటే జ్ఞాపక శక్తి నశిస్తుంది. తద్వారా ఇది ఒక గ్రంథస్థం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దాని కారణంగా ఒక మహాపురుషుడు అవసరమయ్యాడు. ఆయనే కృష్ణద్వైపాయనుడు అని పిలువబడే వ్యాసుడు. ఇతన్నే వేదవ్యాసుడు అని కూడా అన్నారు. వేదవ్యాసుడు అంటే, వ్యాసుడు అంటే అర్థం సంకలనకర్త, అంటే ఒక కూర్పు చేయటం. సంహిత, వేద సంహితలు. ఈ కృష్ణద్వైపాయనుడు అనేది ఆయన అసలు పేరండి. వ్యాసుడు అనేది ఏంటంటే అది ఒక టైటిల్ని. అలాంటి వ్యాసులు చాలామంది ఉన్నారు. దాంట్లో కృష్ణద్వైపాయనుడు అనేటువంటి వ్యాసుడు మహాభారత కాలంలో, ముందు కాలానికి చెందినటువంటి వ్యాసుడు. ఈయన ఈ వేదాలను సంకలనం చేశాడనమాట. అవే 4 వేదాలు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. సో ఈ మనకి అలాగే విష్ణు పురాణానుసారం మనకి ఈ వేదాలు రాయడంలో ఆయనకి సహాయం చేసినటువంటి శిష్యులు ఋగ్వేదానికి పైలుడు, యజుర్వేదానికి వైశంపాయనుడు, సామవేదానికి జైమిని, అథర్వణ వేదానికి సుమంతుడు అనేటువంటి శిష్యులు సహాయపడ్డారు. వినాయకుడు రాయగా, అంటే వ్యాసుడు చెప్పగా వినాయకుడు వీటిని రాయడం జరిగింది. వీటితో వేదాలు ఖచ్చితాలు. అంటే మనకి వేదాలు ఎలా ఉంటాయంటే ఇది చెయ్యాలి అంటే అది చేసి తీరాలి. వేదం దాంట్లో మాట్లాడు, అంటే వేదం ఆదేశిస్తుంది. అలాగే పురాణం ఆలోచింపజేస్తుంది, కావ్యం అలరిస్తుంది. సో కాబట్టి దాని కారణంగా మనకు ఉంటుంది. మనకి వేదాలను అనుసరించి 4 మహాకావ్యాలు ఉన్నాయి. అవి అహం బ్రహ్మస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. అహం బ్రహ్మస్మి అంటే నేను బ్రహ్మమును. తత్వమసి అంటే ఆ బ్రహ్మమే నేను. అయమాత్మ బ్రహ్మ అంటే ఈ అంతరాత్మే ఆ బ్రహ్మము అని. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే సర్వోత్కష్టమైన జ్ఞానమే బ్రహ్మము అని అర్థం అన్నమాట. సో ఇవి సాధారణంగా వేదాలు అర్థం కావడానికి, వేదాలు ఎవరికి అర్థం కావు, కానీ వేదాలు చదవాలి అనుకున్న వారు అవి దొరుకుతున్నాయి ఈరోజు పుస్తకాల రూపంలో. మనకి మహాకవి, అలాగే పోరాట యోధుడు దాశరథి రంగాచార్య గారు 4 వేదాలను కూడా రచించారు తెలుగులో. తెలుగు వాళ్ళ కోసం ప్రత్యేకంగా వాటిలో చదువుకోవచ్చు. వేదాలు అర్థం కావు, మనకు వేదాలు సహజంగా అర్థం కావు. అలా సహజంగా అర్థం కాని వేదాలు అర్థం కావు కాబట్టి
వాటి కోసం కథల రూపంలో మనకి పురాణాలు చెప్పబడ్డారు. వాటిని శృతులు అంటారు. పురాణాలు, శృతులు. మనకి 18 మహాపురాణాలు ఉన్నాయి. వాటితో పాటు ఇతిహాసం, రామాయణ కావ్యాలు, మహాభారత ఇతిహాసం ఉంది, మహాభాగవత పురాణాలు, ఇట్లా మనకన్నిటికీ చెప్పబడ్డారన్నమాట. సో ఈ వేదాలు, వేద వాజ్మయం అంటే ఇదంతా వస్తుంది మనకి. మీరు కనుక చూశారంటే ఇదిగో హైందవ శాస్త్ర గ్రంథాలు, హైందవ శాస్త్ర గ్రంథాలకు సంబంధించి పూర్తి ఇక్కడ ఉంది. మనం ఏమేమి గ్రంథాలు ఉంటాయి, ఏమేమి చేస్తారనేది కంప్లీట్గా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది హైందవ శాస్త్ర గ్రంథాలు అన్నమాట. 4 వేదాలు, సంహితలు బ్రాహ్మణాలుగా 2 భాగాలుగా ఉన్నాయి. అలాగే శృతులు, ధర్మశాస్త్రాలు, మనుస్మృతి, అలాగే మొదలైనవి ఉన్నాయి. ఇతిహాస రామాయణాలు ఉన్నాయి. అదేవిధంగా దర్శనాలు అంటే ఉపనిషత్తులు ఉన్నాయి. మనకి 108 ప్రధాన ఉపనిషత్తులు ఉన్నాయి. వాటిలో మహాప్రధానమైనటువంటివి 10 ఉపనిషత్తులు ఉన్నాయి. అలాగే తంత్రశాస్త్రం, ఆగమాలు, మహానిర్వాణ, కులాసారాలు, ఇలాంటివన్నీ కూడా మనకి ఉపనిషత్తులు అలాంటివి ఉన్నాయి. ఉపనిషత్తుల గురించి కూడా నేను చెప్పున్నాను, ఇంట్రడక్షన్ మీరు వీడియోస్లో చూడవచ్చు. సో ఇది మన వేదవాజ్మయం అన్నమాట. అలాగే కపిలుడు ప్రతిష్ఠించినటువంటి సాంఖ్యశాస్త్రం, జైమిని పూర్వమీమాంస, అలాగే ఉత్తరమీమాంస వ్యాసుడి కర్త, అలాగే పతంజలి యోగ సూత్రాలు, అలాగే గౌతమ మహర్షి న్యాయ దర్శనము, అలాగే కణాద మహర్షి వచ్చినటువంటి వైశేషిక దర్శనము లాంటివి కూడా అత్యంతమైనటువంటి మనకి గ్రంథాలు. సో ఇవి ఇవాళ టాపిక్ ఏంటంటే వేద వాజ్మయం మనం చెప్పుకుంటున్నాము. అలాగే రేపు ప్రధానంగా హిందూ మతం ప్రధానంగా బోధించేటువంటి కర్మ సిద్ధాంతం గురించి, అలాగే పునర్జన్మ సిద్ధాంతం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఈరోజు వరకు వేదాలు, వేద వాజ్మయం, అసలు